డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కార్ విఫలమైందని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. వినుకొండలో నరమేధం ఘటన దీనికి పరాకాష్ట అని అన్నారాయన. నేడు వినుకొండలో జగన్ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కార్ విఫలమైందని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. వినుకొండలో నరమేధం ఘటన దీనికి పరాకాష్ట అని అన్నారాయన. నేడు వినుకొండలో జగన్ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, నేడు వినుకొండలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వైఎస్ జగన్ తో పాటు ఎవరెవరు వినుకొండకు వెళ్లనున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా బుధవారం నాడు జరిగిన హత్య ఏదైతే ఉందో ఆ హత్యకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి మరో యువకుడిని దారుణంగా నరికారు అనే ఆరోపణలు అయితే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా కూడా జగన్ స్పందించడం జరిగింది. రాష్ట్రంలో నరమేధం జరుగుతుంది, టార్గెట్ చేసి మరి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. దీంతో భాగంగానే మొన్న జరిగినటువంటి ఏదైతే హత్య ఉందో హత్య అందులో భాగంగానే అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, నరమేధం జరుగుతూ ప్రజలకి జీవించే హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని ఆయన ఈ ఎక్స్ వేదికగా కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 10:30కు ఆయన ఉండవల్లి ఆయన అక్కడ నుంచి తన నివాసం నుంచి బయలుదేరి వినుకొండకు చేరుకుంటారు. వినుకొండకు చేరుకునే క్రమంలో ఇక్కడ చిలకలూరుపేట, అదేవిధంగా కూడా నర్సాపేటకు సంబంధించినటువంటి హైవే నుంచి ఆయన వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పటికే అన్ని చోట్ల నుంచి, అంటే ప్రధానంగా కూడా ఏవైతే ఈ వేలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, దారిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ప్రధానంగా పత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండకు సంబంధించినటువంటి నాయకులు అందరూ ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అందరూ కలిసి అక్కడ జగన్ తో కలిసి నడిచి వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వినుకొండకి సంబంధించి వినుకొండలో మాత్రం
భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టం చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అయితే మాత్రం ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ప్రధానంగా కూడా టార్గెట్ చేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెడతమే కాకుండా కూడా ఇప్పటికే పోలీసుల కేసులో కూడా ఇరికించడం జరిగింది. అక్రమ కేసులో ఇరికించారని చెప్పి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దానికి పరాకాష్ఠగా కూడా బుధవారం జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఆ హత్య అని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.